హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ సైడ్ డిష్గా వాడుకునే వడియాలు, మినప వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామని వచ్చేసానండి. మరి దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే మీరు కొన్ని టిప్స్ మిస్ అయిపోతారు. మనము రేపు మార్నింగ్ వడియాలు పట్టుకోవాలంటే ఈరోజు నైటే, అంటే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ నానాలి పప్పు. నైట్ వేసేసుకోండి పప్పు. నేను 1/2 kg పప్పు తీసుకున్నాను. 2 గ్లాసులు 1/2 kg హోల్ నైట్ నానబెట్టుకుంటున్నాను. ఈ బౌల్లో సగానికి నీళ్ళు పోసుకొని ఈ పప్పు నానబెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల 2 ముక్కల అల్లము, జీలకర్ర ఒక 2 స్పూన్లు, రాక్ సాల్ట్ 1 స్పూను రెడీగా పెట్టుకుందాము. ఈ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని సిద్ధంగా పెట్టుకుందాం. ఇదిగోనండి గ్రైండరు. ఇలాంటి గ్రైండర్లోనే ఈ పప్పు వేసుకోవాలి, లేదా వెట్ గ్రైండర్, మనం ఇంట్లో పెట్టుకునే వెట్ గ్రైండర్లో వేసుకోవచ్చు, లేకపోతే దీనిలో వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే మాత్రం ఈ మినప వడియాలకి సరిగ్గా రాదండి. పప్పు ఈ విధంగా మంచిగా వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పప్పు ఫ్రెష్గా పెట్టుకోవాలండి. వాటర్ ఉండకూడదు పప్పులో. గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. దీనికి మనం గారెల పిండికి ఏ విధంగా అయితే వాటర్ వాడతామో అంతకంటే కొంచెం ఎక్కువ వాటర్ యూజ్ చేయొచ్చు. అంతవరకే నేను చూపిస్తానండి మీకు. ఈ పప్పు వేసేసిన తర్వాత నేను ఒక గ్లాస్ క్వాంటిటీలో చూపిస్తాను. ఆ వాటర్ మాత్రమే ఈ మినప్పప్పు అంతా పిండి అయ్యే వరకు వాడుకోవాలి. ఈ విధంగా పప్పు అంతా వేసేసుకుందామండి. అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది గ్రైండరు. మెల్లగా చేత్తో తీసుకుంటూ వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక 6 to 10 మినిట్స్ మధ్యలో అయిపోతుందండి. 7 మినిట్స్ 8 మినిట్స్ పట్టుద్ది ఆల్మోస్ట్, అంతే మనం గ్రైండర్లో పప్పు వేసిన తర్వాత. ఇదిగోండి చిన్న టీ గ్లాస్, ఈ గ్లాస్ వాటర్ మాత్రమే ఈ 1/2 kg పప్పుకి వాడాలండి. ఎప్పుడంటే స్టార్టింగ్ పప్పు వేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఈ వాటర్తో మాత్రమే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి నలుగుతూ ఉందండి. ఈ స్టేజ్లో మనము నలిగింది కదా, కొంచెం సగం నలిగిపోయింది. ఈ స్టేజ్లో రాక్ సాల్ట్ 1 స్పూన్ వేసానండి, సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వేయద్దు. ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువైనా వడియాలు అస్సలు బాగుండవు, తినలేము. 1/2 kgకి 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనము జీలకర్ర కూడా ఒక 2 స్పూన్స్ తీసుకొని జీలకర్ర కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, అలాగే అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా 1.5 స్పూన్ వేసుకుందాము. ఇదే కొలతలతో మీరు వేసుకోండి, చాలా బాగుంటాయి వడియాలు. మీరు వేయించుకున్న తర్వాత తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి. సరిపోతుందండి. దీన్ని కొంచెం సేపు నలిగిద్దాము. ఇంకొక 3-4 మినిట్స్ నలిగితే పిండి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ పిండి. ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి రావాలి. ఇలా వచ్చిందంటే రెడీ అయిపోయినట్లే. మీరు చేత్తో తీసుకొని వడియం పెడుతుంటే కిందకి వడియం వదలాలి. ఆ విధంగా వచ్చిందంటే పిండి రెడీ అయిపోయినట్లే. రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ పిండి అంతా మొత్తము ఈ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇటువంటి కవర్ ఒకటి తీసుకోండి. అది పాల కవర్ కావచ్చు, లేదా ఆయిల్ కవర్ కావచ్చు. పైన ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోండి, లోపలికి పిండి వెళ్ళడానికి. ఈ స్పూన్తో పిండి ఇందులోకి వేసుకుందామండి. 1/4 వంతు మాత్రమే వేసుకుందాం. షీట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ప్లాస్టిక్ కవర్ కడిగి వేసుకున్నాను, అటు ఇటు బరువు పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా కట్టుకోవాలి. పైన రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి టైట్గా. కిందకి పిండి ఇలా ఉండాలి.
ఈ లాస్ట్న చిన్న హోల్ పెట్టుకుందామండి, కత్తెరతో కట్ చేసుకుందాము. అది మీకు ఎంత క్వాంటిటీ వడియం కావాలి, ఏ సైజ్ కావాలి అనేది కట్టింగ్ చేసుకునేటప్పుడే తేల్చుకోవాలండి, నిర్ణయించుకోవాలి. పెద్ద వడియం కావాలంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, చిన్న వడియం కావాలంటే తక్కువ. ఇదిగోండి, నేను కొంచెం పెద్ద వడియాలు కాకుండా చిన్న కాకుండా మీడియం సైజులో ఇష్టపడతారు మా ఇంట్లో, అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇట్లా గబ్బగబ్బా పెట్టేసుకోవచ్చండి. మనం చేత్తో పెట్టుకుంటే చాలా లేట్ అవుతుంది, కొంచెం అందరికీ రాదండి చేత్తో పెట్టుకోవటం. నాకు కూడా రాదు, ఎప్పుడు కూడా మా పెద్దక్క పంపిస్తారు నాకు ఈ వడియాలు. జస్ట్ ఒక 2 ఇయర్స్ లాక్డౌన్ నుంచి మాత్రమే నేను ఇది నేర్చుకున్నాను. తర్వాత ఇట్లా నాకు ఈజీ అనిపించింది కవర్ పెట్టి వేసుకోవడము. అప్పటి నుంచి నేను ఇలాగే వేసుకుంటాను హ్యాపీగా. నాకు ఒక 10 మినిట్స్లోనే 1/2 kg పప్పు పిండి వేసేసుకోగలుగుతానండి. నేను ఇలాగే వేసుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఒక 1/2 kg పట్టుకుంటాను. చక్కగా నాకు 1 ఇయర్కి సరిపడా వడియాలు వచ్చేస్తాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నా టెక్నిక్ మీకు నచ్చితే ఈ విధంగానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో వడియాలు. చూసారు కదండి, మీకు చూపించడం కోసం నేను స్లోగా వేస్తున్నాను, లేదంటే చాలా ఫాస్ట్ వేసేసుకుంటానండి నేను, గబగబా అయిపోతాయి. ఎండ కూడా చాలా బాగా ఉందండి. ఇంతేనండి. ఇట్లాంటి 2-3 ప్యాకెట్లు కనుక మీ దగ్గర ఉంటే రెడీగా ముందే ఆ ప్యాకెట్లో పిండి వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ ప్యాకెట్స్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తీసుకొని టకటక వేసేసుకోండి. నేనైతే అలాగే వేస్తాను. చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు ఈ వడియాలు పెట్టడం అంటే. మనం పూర్వకాలం అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద పని అండి, అదంతా రుబ్బాలి, రోట్లో రుబ్బాలి, తీసుకొచ్చిన తర్వాత వేసేవాళ్ళం. ఇప్పుడు రోళ్ళు అవి లేవు కాబట్టి నేను గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. చేసుకోలేము కదా రోళ్ళల్లో వేసుకుని. అట్లా 2-3 వచ్చి కూర్చుని వేసేవాళ్ళండి, పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి. ఈ విధంగా మనం ట్రై చేస్తే అసలు ఎవరితో పని ఉండదండి, మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనమే వేసేసుకోవచ్చు హ్యాపీగా, ఒక్కలమే చేసేసుకోవచ్చు ఈ వడియాలు. ఒక వారం ఈ వడియాలు పట్టుకోండి, ఒక వారం సాబుదానా సగ్గుబియ్యం వడియాలు పట్టుకోండి, ఒక వారము పిండి వడియాలు పట్టుకోండి. ఇయర్ హ్యాపీగా చలికాలము వర్షాకాలం ఎంజాయ్ చేయొచ్చండి ఈ వడియాలు కనుక మనకి ఇంట్లో ఉంటే. పులుసులు కూడా చేసుకోవచ్చు ఈ వడియాలతో. చూసారు కదండి, గబగబా పెట్టేస్తున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా. హ్యాపీగా తినచ్చు, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పప్పుచారులు, రసము, ఏవైనా కూరలు, కొంచెం పులుసు కూరలు లాంటివి చేసుకున్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ వడియాల్ని. ఎండ బాగా ఉంది, గబగబా పెట్టేస్తున్నాను. మా పాప వీడియో షూట్ చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకోవడమే అన్నీ. ఇదిగోనండి, రెండో రోజు ఈవినింగ్కి కంప్లీట్గా ఎండిపోయినాయి. ఇలా షీట్ తీసుకొద్దామని నేను డాబాపైకి వెళ్తే మొత్తం ఇట్లా ఊడి వచ్చేసినాయండి. ఈ విధంగా చూడండి, ఇంత కూడా ఇరగలేదు, ఒక్క వడియం కూడా ఎక్కడ ఇరగలేదు, వాటంతట అవే వచ్చేస్తున్నాయి. నేను చెప్పిన విధంగా ఆ వాటర్ కన్సిస్టెన్సీ అలా వాడుకుంటూ ఆ పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇలా వచ్చేస్తాయండి వడియాలు. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఒక్కటి కూడా ఎక్కడ ఇంత కూడా ఇరగలేదు, అలాగని గట్టిగా కూడా లేవు. తీస్తుంటే వచ్చేస్తున్నాయి, అక్కడక్కడ మిగిలిపోయినాయి, అవి నేను మీకు తీసి చూసారా ఎట్లా ఉందో, తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. ఈ సమ్మర్లో కాదు, వర్షాకాలము చలికాలము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వడియాలని మనం. ఇదిగోండి, ఈ క్వాంటిటీలో నాకు వచ్చాయి వడియాలు. ఇప్పుడు నేను వీటిని మీకు వేయించి చూపిస్తానండి ఆయిల్లో. అస్సలు ఆయిల్ పీల్చదు ఈ వడియాలకి, నోట్లో వేసుకుంటే చక్కగా కరకరమంటూ హ్యాపీగా తినేయచ్చండి. పప్పుచారులు, పప్పులు అయితే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పులుసులు కూడా చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకొని, ఉల్లిపాయ పీసులు ఎక్కువ ఉంచుకొని చింతపండుతో పులుసు కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ ఎక్కింది. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏ వడియాలు వేసినా ఈ విధంగా చక్కగా వేగిపోతాయండి. ఎప్పుడు కూడా వడియాలకి, అప్పడాలకి, ఇట్లాంటి వాటికి ఆయిల్
పూర్తిగా వేడి అయిన తర్వాత మాత్రమే వేయాలి. ఈ వడియాలు మాత్రం ఒక 20 సెకండ్స్లో వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసాము అంటే ఒక 20 సెకండ్స్ అట్టి ఇటు తిప్పుకుంటూ ఉండాలి, తీసేయడమే. కలర్ చేంజ్ అయింది, చూసారు కదా ఎంత బాగున్నాయో, క్రిస్పీగా ఉంటాయండి ఇవి. చక్కగా పప్పుచారు, పప్పు, ఏ కూరల్లో అయినా సరే ఇవి సైడ్ డిష్ కింద పెట్టుకుంటే హ్యాపీగా తినేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా. ఇవి మన పూర్వపు వడియాలు కదండి, పూర్వకాలం నుంచి అందరూ పెడుతూ ఉన్నారు కదా మన పెద్దవాళ్ళు. అయితే నేను ఒక చిన్న టెక్నిక్తో కవర్లో ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీకు చెప్పాను, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయి వడియాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి 1 ఇయర్ నిల్వ ఉంటాయి. మనం బయట ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ పైనే ఉంటాయండి, ఏం పాడవు. ఇవి మంచిగా ఎండి ఉంటాయి కదా, ఏం కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చలికాలము, వర్షాకాలము ఎప్పుడైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తుంటే. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తేనండి.